ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మీరు thumbnailలో చూసినట్టుగా నేను మీకు బ్యాక్‌లాగ్ స్టడీ గ్యాప్ ఉన్నా కూడా ట్రైనింగ్ ఇచ్చి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తున్నారు. దీని గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. లెట్ గోస్ టు ఇంట్రడక్షన్. అండ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు కూడా అప్లై చేయకపోతే మీ బ్రదర్స్కి ఎవరికైనా వీడియో షేర్ చేయండి. అండ్ లైక్ చేస్తే మనకు ప్రమోషన్ ఇలాంటివి ఏమి ఉండవండి. సింపుల్గా మనకు మోటివేట్ వస్తుంది. అలాగే ఈ వీడియో చాలా మందిగా రీచ్ అవుతుంది అనమాట. మీకు కాకపోయినా కొందరికి అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి మీరు కొత్తగా వచ్చి ఉంటే. ఎందుకంటే ప్రతి ఒక్క జాబ్ అనేది మీకు కావాలంటే అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని మనం సంప్రదించవచ్చు. ప్రతి అప్డేట్ ఇస్తామన్నమాట మనం మీకు ఛానల్లోకి అయ్యేసరికి. హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి విప్రో నుండి స్కూల్ ఐటీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ SIM జాబ్స్ వారి రిక్రూట్మెంట్ విడుదల జరిగింది. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మొత్తం చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ అర్హతలు ఉండి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే మీరు మంచి జీతం వంటి జాబ్స్కి అయితే పొందవచ్చు అనమాట. కావున ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసుకోండి. ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది? ఈ భారీ రిక్రూట్మెంట్ని మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలో ఉన్న ఒకటంటి విప్రో సంస్థ అనేది నుంచి మనకు విడుదల జరిగిందనమాట. ఈ జాబ్స్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు ఏంటంటే, విప్రో స్కూల్ ఫర్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేసింది. మీకు ఉండాల్సిన విద్యార్థులు ఏంటంటే, మనకు ఎలిజిబుల్ అయ్యే ఎడ్యుకేషన్ విద్యార్థులు అర్హతలు ఏంటంటే చెప్పండి. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు డిప్లొమా అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ పూర్తి వీడియో చూసిన తర్వాత పెట్టండి. ఎందుకంటే మధ్యలో మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీ ఎలిజిబుల్ కేటగిరీస్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ ఉంటుంది. అవి చెప్తాను. ఎంత వయసు ఉండాలంటే మనకు తెలిసిందే, మినిమం 18+ ఉంటే చాలు. బ్యాక్లాగ్స్ అండ్ స్టడీ గ్యాప్ వివరాలు ఏంటంటే, ఇంటర్వ్యూ దేశ వరకు గరిష్ట ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ అనుమతించబడుతుందన్నమాట. అన్ని బ్యాక్లాగ్స్ క్లియరెన్స్ లేవబడి ఆఫర్లో అందజేయబడుతుంది. 10వ తరగతి మరియు డిప్లొమా ప్రోగ్రాం ప్రారంభం మధ్య గరిష్ట 3 సంవత్సరాలు విద్యను గ్యాప్ అంగీకరించాలి. అంటే మనకి ఇక్కడ 10th నుంచి మనకు డిప్లొమా వరకు 3 years వరకు విద్య మనం ఎడ్యుకేషన్ చేయకపోతే అది ఇక్కడ మనకు యాక్సెప్ట్ కాదనమాట. ఇది ఒక రూల్ పెట్టారు. జీతం వివరాలు వచ్చేసరికి ట్రైనింగ్లో మీకు వచ్చేసరికి 19,600 ప్లస్ స్టిపెండ్ ఇస్తారనమాట. ఇది ట్రైనింగ్లో మాత్రమే మనకు. తర్వాత ఈ సంస్థ తర్వాత మీరు జాబ్లో చేరిన తర్వాత 45,000 పర్ మంత్ అయితే మనకైతే వీళ్ళైతే మనకు శాలరీ అయితే అందజేస్తారు. అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎలా అప్లై చేయాలంటే మన కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని నేను కింద ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసినట్లయితే త్వరలో మీకు కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు రాత పరీక్ష పెడతారు, ఇంటర్వ్యూ చేస్తారు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అండ్ విప్రో అప్లై లింక్ వచ్చేసరికి నేను మర్చిపోకండి డిస్క్రిప్షన్లో ఈ టైటిల్ మీద క్లిక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ మీకు చెప్పబోతుంది ఒకటే, మీరు ప్రైవేట్ సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు మరియు ఎదురు చూస్తున్నట్లయితే జెన్యూన్ జాబ్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ప్రతి ఒక్క అప్డేట్ జాబ్స్ అనే కాదు, ప్రతి ఒక్క మనకు ట్రెండింగ్ అయినాయి, వేరేలు అయినాయి, ఏమైనా ఏ అప్డేట్ అయినా మనకైతే ఈ ఛానల్లోకి అయితే అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. లింక్ వచ్చేసరికి నేను ఒకవేళ డిస్క్రిప్షన్లో కాకపోతే కామెంట్లో కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్ 100% అవుతుంది. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ మీట్ అన్ అనదర్ వీడియో.